హలో పీపుల్, లాస్ట్ టైం Insta360 X5 మన కొత్త కెమెరా అన్బాక్స్ చేసాం కదా. దాని టెస్టింగ్ కోసం అనేసి నైట్ పూట ఎలా వస్తుంది విజువల్స్ చూడడం కోసం అనేసి మన లీలా మహల్ పక్కనే ఉన్న దాబా హౌస్కి వెళ్ళి ఫుడ్ తిని అలాగే అక్కడ ఫుడ్ రివ్యూ కెమెరా రివ్యూ రెండు ఇవ్వబోతున్నాం ఈ వీడియోలో. పదండి వీడియోలోకి వెళ్దాం. అక్కడికి దాబా హౌసా? మంగళం దగ్గర ఉన్న దాబా హౌస్కి వెళ్తున్నాం అంట. వెళ్ళి ఆ ఫుడ్ రివ్యూ కూడా ఎలాగ ఇచ్చేస్తాం ఒకసారి. నైట్ లైట్ కొంచెం లైటింగ్ ఎట్టుంటుంది చూద్దాం. జీరో లైట్ తెలిసి ఏం రాదు. చెకింగ్. సూపర్. వీడియో ఎప్పుడైనా అట్లా కాదు సార్. మనం కనబడినా కనబడకపోయినా ఇది సగం కెమెరా మనకు. ఓకే, అప్పుడు బాగా వస్తుంది. ఆ కార్నర్ వస్తుంది చూసావా, అది కొంచెం కట్ అవుతుంది. డాబా హౌస్ కనబడుతుంది అసలు. డాబా హౌస్ మాత్రమే బాగా కనబడుతుంది. మనం కనబడుతుంది కదా, ఫ్లైట్ అయితే పడుతుంది. నువ్వు బాయ్ చెప్పు. బాయ్. దాబా హౌస్కి వచ్చాము. మంచి పార్కింగ్ ఉంది. తిప్పుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం అదే కనబడుతుంది. మర్చిపోయినా నేను 360 కాబట్టి మనం తిప్పాల్సిన అవసరం లేదు. ఒక యాంగిల్ పెట్టుకుని సరిపోతుంది. దాబా హౌస్ పార్కింగ్ అయితే చాలా బాగుంది. కార్లు గీర్లు అంత ఉన్నాయి. అదే సిట్టింగ్ ఉందో అయితే తెలియదు. లోపల అయితే జనాలు ఫుల్గా ఉన్నారు. చూద్దాం. లోపల పోదామా? అది కూడా మనం అడుగుచాందమా. అంబియన్స్ బాగుంది. మిత్రం ఎలా కూర్చున్నాం? ఎలా కూర్చున్నాం? ఓకే, ఇప్పుడు ఈ వీడియో నాకు వచ్చిన డౌట్స్ ఏమంటే, ఇప్పుడు న్యూగా రికార్డ్ అవుతుందా అడ్డంగా రికార్డ్ అవుతుందా? 360 ఓకే, ఎడిటింగ్ అది చేయాలని. యాజ్ యూజువల్ రోటీసే కదా. అంతా ఏం వస్తే రోటీస్ చాలా ఉన్నాయి. కాలు కూడా ఉన్నాయి, తందూరులు కూడా ఉన్నాయి. రోటీయా నాన్న? అది ఇది రెండు తిన్నా రోటీ. సో 10 రోటీ చెప్పాను. 10 రోటీ కూడా తిన్నాం. 10 రోటీ చెప్పి టైగర్ చికెన్ ఒకటి షార్ట్, మహారాణి చికెన్ ఒకటి, ఒక 10 రోటీ, వాటర్ బాటిల్ ఇచ్చాను. నేను కూడా ఒక ప్లేట్. సెంటర్లో అందరూ వస్తారు. ఓకే, ఏమన్నా పరిస్థితి బాగుందా? ఇంకో బాగుందా? వేడిగా ఉంది, చూస్తే వద్దు అలాంటి పొలం ఉన్నాను. ఎర్రగడ్డ తిను తిను. బాది వద్దుమా, బాగుంది. ఏమన్నా పొలం కొంచెం లైట్గా సాస్ ఉంది, స్వీట్గా ఉంది. గార్లిక్ బాగుంది, బాగా ఉంది. టైగర్ చికెన్ 4 out of 5. గార్లిక్ బాగుంది యాక్చువల్గా. కాజు ఆల్రెడీ వస్తున్నాను పెట్టినప్పుడు ఇక్కడ, కానీ అప్పుడు వేరు. వచ్చామా? వచ్చా కానీ అప్పుడు నువ్వు వచ్చావు, వేరు. అదే నేను రాలా. అప్పుడు బాగా అంటే అప్పుడు ఫుడ్ బాగాలేదు. అంతా మారింది కాబట్టి ఎక్కువ మంది వచ్చేసారు. చెప్పేవారు మారాడంట. అదలా వెళ్ళిపో. పాపకు చూపిస్తావా? దింపించేదా? దింపిస్తారా? ఏది ఎక్కున్నారు? చేరు తెచ్చుకుంటావా? చేరు ఆడుకోవాలని ఉంది. ఎలా ఉంది మహారాణి చికెన్? మహారాణి చికెన్ అయితే సూపర్ ఉంది. అట్టే చెప్పింది యావరేజ్. వాళ్ళకంతా మహారాణి చికెన్ అంటే ఏం తెలుస్తుంది, రంబా చికెన్ అంటే ఏం తెలుస్తుంది.
ఇంకేమున్నాయి? కాశ్మీర్ కాశ్మీర్ అంటే ఏం తెలుస్తుంది, బొగారా అంటే ఏం తెలుస్తుంది, ఏదో ఒక చికెన్ తినేసి సూపర్గా ఉందంటే ఏం తెలుస్తుంది. Guys, మహారాణి చికెన్ ఫ్లాప్, జస్ట్ యావరేజ్. 2 out of 5 అంటే ఫ్లాప్ చాలా. ఇందులో స్పైసే లేదు. పైన ఆమ్లెట్ వేసినవన్నీ మహారాణి చికెన్ అనుకుంటున్నారు. స్పైస్ తక్కువ, స్పైసే లేదు. స్పెషల్గా నొక్కి మరీ చెప్పారు మహారాణి చికెన్ అయితే సూపర్ అని. నేను చెప్పా కదా వాళ్ళు చెప్పుకుందాం అని. అస్సలు టేస్ట్ లేదు కదా. స్పైస్ లేదు. బాగా పల్సర్ ఉంది బట్ టేస్ట్ బటర్ ఫ్లేవర్ వస్తుంది. బటర్ కదా వచ్చే ఫ్లేవర్ ఎక్కువ. ఇందులో కూడా సాల్ట్ లేదు, దాని గురించి చెప్తున్నా. సాల్ట్ లేదు, కారం లేదు, టోటల్ వేస్ట్. బ్రో భయ్యా సెమీ గ్రేవీ ఏమున్నాయి బ్రో? అయ్యో చికెన్ లాగా వస్తుంది, లేకపోతే గ్రేవీ లాగా వస్తుంది. స్పైస్ లేదు బ్రో, ఇది బాగాలేదు. అసలు బాగాలేదు. ఇంకేమున్నాయి? ఇంతకుముందు వచ్చింది బాగుంది. మీడియం కానీ ఉంటుంది. ఏది స్పైసీ అని చెప్తే చెప్పాలి, లేకపోతే మీడియం కానీ ఉంటుంది. ఇంతకుముందు చెప్పి టైగర్ చికెన్ బాగుంది. ఏది బాగుంటుంది ఇక్కడ? గ్రేవీ చెప్పాలి, స్టార్టర్ చెప్పాలి. గ్రేవీలో సెమీ గ్రేవీలో ఏదైనా బాగుంది. కొల్లాపూర్ చికెన్ తీసుకుని బాగుంది. లైట్ గ్రేవీ లాగా. అవును. చిల్లీ చికెన్ ఉందా, చికెన్ మంచూరియా, ఆర్ఆర్ చికెన్. చిల్లీ చికెన్ చెప్పేస్తా. చిల్లీ చికెన్ కూడా తెచ్చాడు. ఇందులో ఏమీ లేదు అసలు. అదే కదా చెప్పాను. అది మనం పై ఇది మీడియం ప్రైస్ ఎంత మనకి ప్రైస్ చెప్పాలంటే దీంట్లో ఏం లేదా. ఏం లేదు, అదే కదా నేను చెప్పాను. ఎత్త చికెన్ తినడం కూడా బాగా. ఓన్లీ చికెన్ తిందాం అంటే కూడా వర్స్ట్ ఉంది. తినండి, ఇది నేను తింటా, ఇది అడ్జస్ట్ చేస్తాను. ఓకే ఓకే. ఏది? చిల్లీ చిల్లీ చికెన్ వచ్చింది మొత్తం చూద్దాం. ఏ ఊర్లో సెమీ గ్రేవీ? లెమన్లో కాదు, ఇది ఏ ఊర్లో సెమీ గ్రేవీ? డ్రై ఇది ఆలుతుంది. లెమన్ పెట్టుకోండి, ఓకేనా? సో బేసిక్గా స్టార్టర్స్ బాగున్నాయి మీ దగ్గర, అది అంతే కదా. ఇది కూడా యావరేజ్. సూపర్ ఉందా? ఇది కూడా యావరేజ్, దానికన్నా బెటర్ కదా. దీనికన్నా బెటర్. సెమీ గ్రేవీ అనుకో, నేను చెప్పాను దీన్ని నిల్లతో తినాలి. దాన్ని వేసుకునే మిక్స్ చేసుకో. ముక్కలనే సరే ఫస్ట్ బాగుండే తిని, బాగుంది ఒకటి. నేను చికెన్ టేస్ట్గా టైగర్ చికెన్ ఒకటే. టైగర్ బాల్ ఒకటే టైగర్ చికెన్ ఒకటే. అయ్యేంతవరకు నేను తినలా. ఏ దాబాలో టైగర్ చికెన్ తినలా. నేను టైగర్ చికెన్ తింది నాకు తెలిసి చంద్రగిరి పోయే రూట్లో తిన్నా. ఇప్పుడు 5-6 ఏళ్ళ ముందర, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు తిన్న టైగర్ చికెన్. టైగర్ చికెన్ కాదేమో, అది కాజు చికెన్ ఏమో. కాజు చికెన్ అంటారు, కాజు ఎక్కువ వస్తుంది కానీ అది బాగుంది. పలుకులు రోడ్డు ఏం పర్లేదు. ఆడి దోశ అది ఆతరే ఆ గ్రేవీ నేనే ఎన్ని చెప్పింది? 10 రోడ్లు చెప్పినా, ఒక్క 10 రోడ్లు కూడా తిన్నా బాగా. గ్రేవీ బాగుంటే వెళ్ళిపోయేది. ఆ రోజు గుర్తుంది, ఆ దాబాలో ఇలాగే రూట్లో కూర్చొని తిన్నప్పుడు ఆడ కారం పోసినాడు, గుర్తుంది. వచ్చిన కారం తిన్నాక కానీ బాగుంది. బాగుంది. తినేసినాం, కారం కూడా తినేసినాం. అట్టే నీళ్ళు కారుతున్నాయి, తినేసాం. విలామాల్ డెడ్ ఆపోజిట్, అమెరికన్ బార్ డెడ్ ఆపోజిట్లో ఉంటుంది. చెన్నై పఫ్సా, చెన్నై బేకరీ, చెన్నై బేకరీ. మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ బాగుంటాయి. చికెన్ పిజ్జా అయితే చికెన్ 65 పిజ్జా నా ఫేవరెట్. చికెన్ 65 పిజ్జా, చికెన్ తందూరి పిజ్జా కూడా. చికెన్ తందూరి పిజ్జా కూడా బాగుంటుంది. ఇంతకీ మన వాయిస్ రికార్డ్ అవుతుంది కదా, ఇంత దూరంలో ఉన్న మన వాయిస్ రికార్డ్ అవుతుంది కదా. అవుతుందని అనుకుంటా. మైక్ బాగుంది కదా అది అన్నారు, మైక్ బాగుంది అన్నారు. చూడాలి. స్వీట్స్ బాగుంటాయి అక్కడ, కేక్స్ బాగున్నాయి, హాట్స్, పఫ్స్, శాండ్విచ్ అన్నీ ఉన్నాయి అక్కడ. రోల్స్ అన్నీ ఉన్నాయి. కదా అల్లదు వద్దు, నువ్వు పట్టుకోదు. బిల్ బిల్ చదువురా. అంతే గెస్ట్ చేయాలి. నాకు తెలిసినంత వరకు
డిషెస్ 800 1000 పైనే 1100 1100 ఓకే లాస్ట్ ఇంకొక starter extra అయింది. స్టార్టర్ ఎక్స్ట్రా టైగర్ చికెన్ చిల్లీ లేకపోతే కరెక్ట్గా చికెన్ 800 అయ్యేది మహారాణి చికెన్ అంతే అంతే కదా లాస్ట్ వల్ల ఎక్స్ట్రా అయింది చిల్లీ చికెన్ 250 పడింది 250 లెస్ చేస్తే మనం అనేది 800 900 అవుతుంది మామూలు బిల్లు బిల్స్ మిత్రం కదా కనబడుతుందా 1108 రూపీస్ 1108 రూపీస్ ఓకే రివ్యూ చెప్తురా రివ్యూ ఓకే ఫస్ట్ వచ్చేసి టైగర్ చికెన్ వచ్చేసి స్టార్టర్స్ బాగుంది స్పైసీగా ఉంది అన్నీ బాగుంది 4 out of 5 ఎస్ 4 out of 5 4 out of మస్ట్ 5 ట్రై మస్ట్ ట్రై బాగుంది ట్రైలో నేను ఇంతవరకు నాకు తెలిసి టైగర్ చికెన్ తినలా బయట ఇక్కడ చాలా బాగుంది నెంబర్ 2 మహారాణి చికెన్ ఒక మహారాణి ఇన్స్టాగ్రామ్లో చెప్పింది అనేసి మామూలుగా మేము ఏం రంబా చికెన్ కాశ్మీర్ చికెన్ తిన్నా మహారాణి చికెన్ మాత్రం సూపర్గా ఉందని ఒక మహారాణి చెప్పిందని చెప్పాము ఫస్ట్లో 2 ఇచ్చా ఆ 2 కూడా వేస్ట్ యాక్చువల్గా మేము ఏ దాబాకి వెళ్ళినా మ్యాక్సిమం చెప్పేది రంబా చికెన్ రంబా కాశ్మీరీ రంబా బాగుంటుంది కాశ్మీరీ కేవలం ఒకలా కూడా బాగుంటుంది ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వల్ల మాత్రమే మహారాణి సరే చికెన్ ఎన్ని చెప్పాల్సి ఇస్తావు? వచ్చింది 2 out of 5 లోకి బాబు డూ నాట్ ట్రై డో నాట్ ట్రై రేటింగ్ రేటింగ్ నో రేటింగ్ 0 ఓకే థర్డ్ అని చెప్పా చిల్లీ చికెన్ చిల్లీ చికెన్ కూడా అమ్మాల యావరేజ్ అంతే మహారాణి అంతే సేమ్ 2 out of 5 అంతే 2 ఫస్ట్లో కొంచెం బాగుంది మళ్ళీ ఏమనిపిల్ల రోటీస్ అయితే చిల్లీ చికెన్ 1 స్టార్ 1 నేను 2 రోటీస్ యావరేజ్ యావరేజ్ సాఫ్ట్గా ఉన్నాయి ఒకటి సాఫ్ట్ ఉంది అవసరం ఉంది రేకులాగా బట్ అంత టేస్ట్ బట్ టేస్ట్ లేదు నాన్స్ అయితే ఒక ప్లేట్ సైజ్ అంత ఉన్నాయి బట్ అవి దిబ్బరు 2.5 అవుట్ ఆఫ్ 5 నాన్కి అంతే నాన్ అంటున్నా రోటీకి 1.5 ఓకే ఓవరాల్గా అంబియన్స్ బాగుంది ఈ పక్క మీరు చూసారంటే గుడిసెలాగా ఉంటుంది ఆ పక్క ఏసీ ఉంది వెనకంతా సిట్టింగ్ ప్లేస్ చాలా బాగుంది ఫుడ్ మేబీ వేరే ఐటమ్స్ ఏమైనా బాగుండొచ్చేమో ఓకే మీరు ట్రై చేయండి మేము బయలుదేరుతున్నాం టాటా సీరియో బాబాయ్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి వచ్చి ఫుడ్ తినద్దండి మీకు నచ్చి కమెంట్స్లో మీరు పెట్టండి ఒకవేళ మీరు వచ్చి ఇక్కడ దాబా హౌస్లో తినుంటే ఇంకేం ఫుడ్ బాగుంటుందో కమెంట్స్లో పెట్టండి మన వీడియో చూసినప్పుడు ట్రై చేస్తాం అంతే ఓకే ఎత్తుకో ఎత్తుకో బయలుదేరదాం కెమెరా రివ్యూ ప్లస్ దాబా రివ్యూ కెమెరా రివ్యూ ఎలా ఉందో మీరు చెప్పండి ఈ వీడియో చూసి ఇన్స్టా 360 X5 ఈ వీడియో నైట్ టైం తీస్తున్నాము క్వాలిటీ ఎలా చూసి చెప్పండి పార్కింగ్ చూడండి పార్కింగ్ చాలా బాగుంది కాంటినెంటల్ GT 650 వచ్చింది మై ఫేవరెట్ ముందర ఉంది నా హిమాలయన్ ఓకే మిత్రం ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తున్నాం ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కంటిన్యూ వస్తూ ఉంటాయి ఇంకమేట సో మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి 10K దగ్గరలో ఉన్నాం ఈ మంత్ అని కావకొట్టేద్దాం టాటా సీరియో బాయ్ చెప్పండి బాయ్